రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువుల కొరతపై ఆర్డీఓలకు వినతిపత్రం అందజేస్తామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని ఎరువుల బ్లాక్ మార్కెట్లోని వైసీపీ అన్నదాత పోరు పోస్టును ఆవిష్కరించారు. ఇక ఆయనతో పాటు మేయర్ రాయిల భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడుతున్నారని తెలిపారు. చంద్రబాబు రైతుల వ్యతిరేకి అని, చంద్రబాబు హయాంలోనే రైతులు రోడ్డున పడ్డారని ఆయన ఆరోపించారు. అలాగే రైతుల కష్టాలను కూడా దోచుకునే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం అని కూడా నేను తెలియపరుచుకుంటాను. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా అనేక పంటలకి గిట్టుబాటు ధర రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రైలు ద్వారా కానివ్వండి, అదేవిధంగా లారీల ద్వారా కానివ్వండి, వాళ్ళ పంటని మద్దతు ధరతో విక్రయించే విధంగా అనేక సపోర్ట్లు చేసి ధరల స్థిరీకరణ నిధి ద్వారా వాళ్ళకి ఎక్కడ నష్టం లేకుండా చేసిన పరిపాలన మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు అటువంటిది లేదు. ఏ పంట అయినా కానీ ఒక పక్కేమో పండడానికి విత్తనాలు సరిగ్గా దొరికే పరిస్థితి కాదు, విత్తనాలు వేస్తే ఎరువులు ఉండే పరిస్థితి కాదు, ఇవన్నీ పండితే మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒకసారి చూడండి, మీరు బత్తాయి కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి, ఎవరికైనా కానీ మద్దతు ధర ఉందా? గతంలో ఏ పంటకి మద్దతు ధర లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నింటి కూడా స్వయంగా వారే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించి వాళ్ళకి అందరికీ కూడా మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి గతంలో 5 ఏళ్లలో చూసాం. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయడు. రైతులకు మేలు చేయాలని కానీ, రైతులకు మంచి చేయాలని కానీ, రైతులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచించడు. ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే చెప్పడానికి పోలవరం, అమరావతి అని చెప్తారు. అవి కూడా కనీసం సరిగ్గా చిత్తశుద్ధితో చేసే పరిస్థితి కూడా లేదు. ఈ యూరియా కష్టాలు ఏ రకంగా ఉన్నాయన్నది రోజు టీవీలో మనం అందరం చూస్తున్నాం. రైతులు ఏ రకంగా చెప్పులు వరుసగా పెట్టుకొని పాపం నించొని వాళ్ళు కాలు పీగేసి వాళ్ళకి తిండికి కూడా ఇంటికి వెళ్లకుండా పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడే పడిగాపులు పడుతున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ అరాకొర రాష్ట్రానికి యూరియా రావటం జరుగుతుంది. అది కూడా రైతులకు అందనివ్వకుండా ఏదైతే ఈ పచ్చ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. ఇది అధికారులు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు, నాయకులు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. కానీ ఈ బ్లాక్ మార్కెట్ని ఆపి రైతులకి యూరియా ఎరువులు అందే విధంగా ఏ ఒక్కరు ప్రయత్నం అన్నది ఇక్కడ చేయటం లేదు. ఎందుకంటే అకాల వర్షాలు పడుతున్నాయి. అలాగే రైతుల కష్టాలను కూడా దోచుకునే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం అని కూడా నేను తెలియపరుచుకుంటాను. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా అనేక